ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ ఊరికి వెళ్ళింది అత్తయ్య? మీ అత్తారింటికి వెళ్ళిందిరా. అదే తన పుట్టిల్లు రామాపురానికి వెళ్ళింది. ఎవరితో చెప్పి వెళ్ళింది? నీకెలా తెలుసు? నాతో చెప్పి వెళ్ళింది. నీతో చెప్పి వెళ్ళడం ఏంటి రేవతి? ఇంట్లో మేము లేవా? ఆవిడ కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది కదా బావా. మహాతో చెప్పి వెళ్ళటానికి రేవతితో చెప్పి వెళ్ళటానికి తేడా లేదా అన్నయ్య? కనీసం రామ్తో అయినా చెప్పి వెళ్ళాలి కదా. మీతో చెప్తే తనని వెళ్ళనిస్తారా అన్నయ్య? సీతను పుట్టింటికి పంపిస్తారా? ఎందుకు పంపించావు? సీత వాళ్ళక్క మధుమిత భర్త సూర్యకి యాక్సిడెంట్ అయినప్పుడు సీతను పంపించారా మీరు? తను వెళ్తుంటే ఆపడానికి ప్రయత్నించారు. సీత వాళ్ళ అమ్మ నాన్నల్ని రిసెప్షన్కి పిలవడానికి రామ్ వెళ్తుంటే సీత కూడా వెళ్తాను అనంది. మీరు వద్దనలేదా? నేను వద్దు అంటే సీత ఆగిందా? దొంగతనంగా రామ్తో వెళ్ళిందిగా. ఒక ఆడపిల్ల తన పుట్టింటికి దొంగచాటుగా వెళ్లాల్సి రావడం ఎంత దారుణం వదినా. సీత ఇల్లేవి సికింద్రాబాద్లో లేదు. అయినా చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళటం ఏంటి? రిసెప్షన్కి ముందే కదా రామ్తో వెళ్ళొచ్చింది. ఎన్నిసార్లు వెళ్తుంది? ఊళ్ళో సీతకేదో అవసరమైన పనుంది కాబట్టే వెళ్ళింది. ఊరికే ఏం వెళ్ళుండదు. మీరు కావాలని సీతను ఆపడానికి ప్రయత్నిస్తారు కాబట్టే తను మీతో చెప్పకుండా వెళ్ళింది. అంటే సీతను నువ్వు సమర్థిస్తున్నావా రేవతి? సీత చేసిన పనిని ఒప్పుకుంటున్నావా? తను తప్పేం చేసిందన్నయ్య ఒప్పుకోకపోవడానికి? ప్రతి విషయంలోనూ మీరు సీతకు అడ్డుపడుతున్నారు. అందుకే సీత పోరాడి తనకు కావాల్సింది సాధించుకుంటోంది. ఈ ఇంటి కోడలిగా సీత ఏం చెయ్యాలో అదే చేస్తోంది. సీతకున్న ధైర్యం తెగింపు నాకు లేవు. ఉండుంటే నా జీవితం ఇలా అయ్యుండేదే కాదు. సీతలా సంతోషంగా నాకు నచ్చినట్టుగా బ్రతికేదాన్ని. ఇప్పుడు నీ జీవితానికి ఏమైంది రేవతి? ఈ ఇంట్లో నువ్వేం కష్టపడుతున్నావని? ఈ ఇంట్లో వదిన వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలీదా అన్నయ్య? నిన్ను మహా ఏమి ఇబ్బంది పెట్టింది? ఆడదాని వయ్యుండి సాటి ఆడదాని బాధను పట్టించుకోలేదు నువ్వు. ఇంకా చెప్పాలా నేను? చెప్పింది చాలు. ఈ మధ్య నీ వాయిస్ రేజ్ అవుతోందని అర్థం అవుతోంది. నీకు నోరు మాత్రమే ఉందా? కళ్ళు చెవులు పని చేయవా? సీత నన్ను ఎంతలా అవమానించిందో నీ కళ్ళకి కనిపించలేదా? సీత నన్ను ఎన్నెన్ని మాటలందో నీ చెవులకి వినిపించలేదా? అలాంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు? నేను ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే, మీ అందరి క్షేమం కోసమే అని మీకెప్పుడు అర్థం అవుతుంది? ఈ ఇంటికి ఈ మనుషులకు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో నీకు నువ్వు ఆత్మవంచన చేసుకో మహాలక్ష్మి. మీరు నాకు చేసిన మంచి పని ఏంటో చెప్పండి వదినా. మీరు నాకు చేసిన సహాయం ఏంటో చెప్పండి. డిస్కషన్ పెంచుకు రేవతి. మహాకు ఇరిటేషన్ తెప్పించుకో. మీ భార్య గురించి మీరు ఆలోచించే దాంట్లో ఒక్క వంతు నా గురించి ఆలోచించుంటే నా జీవితం ఇలా అయ్యుండేది కాదన్నయ్య. ఇప్పుడు చర్చ సీత గురించి, నీ గురించి కాదు రేవతి. ఇవేమైనా అసెంబ్లీ సమావేశాలా వంతుల వారీగా చర్చించుకోవడానికి? నా గురించి ఆలోచించే తీరిక ఓపిక మీకు లేవని నాకు తెలుసోదినా. అందుకే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు సీత వచ్చి నీకు గొంతిచ్చిందా రేవతి? ధైర్యం ఇచ్చిందన్నయ్య. మన ఇంట్లోనే మనం మూగవాళ్లమైతే బయట నుంచి వచ్చిన సీత ఈ ఇంట్లో నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. ఏంటి సార్ సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి.
ఎస్ఐ గారికి మనతో మాట్లాడే టైం కూడా లేదనుకుంటానక్క. మనమే మాట్లాడుకుందాం. సీత, నాన్న కోపంగా ఉన్నారు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఏం కాదక్క, ఎవరి గురించి మాట్లాడదాం? ఎవరి గురించి ఎందుకు? ఎస్ఐ గారితో కలిసి మన నాన్న దగ్గరికి వెళ్తున్నాం కదా, నాన్న గురించే మాట్లాడుకుందాం. ఎస్ఐ గారికి కూడా మన నాన్న గురించి అన్ని విషయాలు తెలిసినట్టు ఉంటుంది. ఎస్ఐ గారు, మా నాన్న గురించి మీకు బోలెడన్ని విషయాలు చెప్పాలి. మా నాన్న అందరి నాన్నల్లా కాదు, చాలా స్పెషల్ నాన్న. ఎందుకు స్పెషల్ అంటున్నాను అంటే, మా నాన్నకు కొడుకులు లేరు. కూతుళ్ళైనా కొడుకులైనా మేమే. మా నాన్నకు మేమంటే ఎంత ఇష్టమంటే మా ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచారు. డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా మా కోసం టైం కేటాయించేవారు. ఆయనకు సిఐగా డిఎస్పీగా ప్రమోషన్ రావాల్సి ఉన్నా పెద్ద పోస్టు తీసుకుంటే ఎక్కువ టైం పని చేయాల్సి వస్తుందని మాకు టైం కేటాయించలేరేమోనని పాపం మా కోసం ఆయన ఎస్ఐగా మిగిలిపోయారు. మేమంటే అంత ఇష్టం మా నాన్నకు. మాకు కూడా నాన్న అంటే ప్రాణం. మా కోసం నాన్న తెచ్చే చిరుతిళ్ళు, ఆట వస్తువులు, కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నాన్నతోనే ఉండాలి అనిపించేది మాకు. నాన్న కోసం నేను పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నాను. కానీ నాన్నే బలవంతంగా నా పెళ్లి చేశారు. అయినా సరే మా నాన్న మా ఇద్దరికి దేవుడు. మా చిన్నప్పుడు ఒకసారి నాన్న మా ఇద్దరిని తిరుపతికి తీసుకువెళ్లారు. మేము నడవలేకపోతున్నామని అక్కను నన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తిరుపతి మెట్లన్నీ ఎక్కారు. ఆ భుజాల మీద నుంచే మేము దేవుణ్ణి చూసాము. కాస్త పెద్దయ్యాక అర్థమైంది, మేము మా నాన్న భుజాల మీద నుంచి దేవుణ్ణి చూడలేదు, మేము కూర్చున్నదే దేవుడి భుజాల మీద అని. అంతెందుకు, ఇప్పుడు మేమిద్దరము ఇలా మీతో జీప్లో వెళ్తుంటే చిన్నప్పుడు మా నాన్నతో సైకిల్ మీద స్కూల్కి వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి కదా అక్క? అవును సీత, ఆ రోజులు తలుచుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.